అమరావతి ఏపీకి ఒక బ్లాక్ హోల్ లాగా మారిపోతుందా సార్? అమరావతి పిచ్చిలో పడి చంద్రబాబు మరోసారి రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉందా? ఇప్పట్లో పూర్తి కాని అమరావతికి వేల కోట్లు ఖర్చు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ వైసీపీ ఇస్తున్న నినాదం జనంలోకి వెళ్తే అది చంద్రబాబుకి డేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉందా సార్? ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వైసీపీ ఏమి అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్తుంది కదా. మళ్ళీ గతంలో కూడా వాళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా జగన్ అమరావతికి మేము వ్యతిరేకం కాదు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో కూడా అప్పుడు 2019లో చెప్పలేదు, 24లో చెప్పలేదు అమరావతికి వ్యతిరేకంగా. పైగా మా నాయకుడికి ఇల్లు కట్టుకున్నాడు, మా పార్టీ ఆఫీస్ ఉంది, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోలేని విమర్శలు కూడా చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే అమరావతి పైన దాడిని ఎత్తుకున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత కూడా 11 సీట్లకు పరిమితమయ్యాక కూడా అమరావతి పైన ద్వేషాన్ని వదులుకోవడం లేదు. వీళ్ళు అమరావతిని సమర్థిస్తూ ఇతర ప్రశ్నలు అడగచ్చు. ఎందుకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది, లేదు అసలు అమరావతి పైన ఇంత ఖర్చు పెట్టడం అనేది మిగతా ప్రాంతాల వెనుకబాటుతనానికి కారణం కాదా అని ఇలాంటి క్వశ్చన్లు ఏవైనా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పైన క్వశ్చన్ చేయొచ్చు. కానీ అమరావతిని ఒకవైపు వ్యతిరేకిస్తూ ఈ ప్రశ్నలు అడిగితే ప్రశ్నలకు విలువేముంటుంది? ఇక చంద్రబాబు నాయుడు 2014-19కి ఇప్పుడు తేడా ఉంది. 14-19 ఏమో అన్ని గ్రాఫిక్స్లోనే ఉండే, ఓన్లీ తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేశారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు శాశ్వత నిర్మాణాలు, ఐకానిక్ టవర్స్ ఏర్పాటు అవుతున్నాయి. మీకు అక్కడే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద విద్యా సంస్థలు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకము శంకుస్థాపనలు జరిగాయి. సో దెర్ ఇస్ అన్ యాక్టివిటీ. ఇప్పుడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే మనం ఊహించలేము. అలాంటప్పుడు మీకు హైటెక్ సిటీ కట్టిన రోజు ఆ ప్రాంతంలో ఏముంది, ఇంత హైటెక్ సిటీ ఎందుకు అన్నోళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల మనం ముందు చూపుతో ఆలోచించడంలో నేరం కాదు, దానికి కావాల్సిన సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ అమరావతి పైన ద్వేషం సరైనది కాదు.